వివరించడం జరిగింది. దీని ప్రకారం ఇకపైన ఎవరైనా కూడా అరెస్టు అయ్యే సందర్భాల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. కారణం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల లోపు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అరెస్టు కాబడుతున్నటువంటి ఎక్యూజులు అంటే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తులు అలాంటి వాటిని మీరు ఛాలెంజ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఎవిడెన్స్ని నాశనం చేసే సందర్భాల్లో మాత్రమే పోలీసులు యాక్చువల్గా ఇలాంటి అరెస్టులను కానీ ఇలాంటివి కానీ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉండేటటువంటి ఎవిడెన్స్లు నాశనం అవ్వకుండా ఉండడానికి పోలీసు వారు జ్యుడిషియల్ రిమాండ్కి అనేది పంపించి వారి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటివి పరిస్థితులు ఉన్నాయా లేవనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీద కూడా పోలీసు వారి మీద ఉంది. కాబట్టి గౌరవ న్యాయస్థానాల్లో రిమాండ్లు విధించేటప్పుడు ఎంతవరకు దీని మీద బాధ్యతగా ఉంటుందో అట్ ద సేమ్ టైం అదేవిధంగా పోలీసు వారు నిరూపించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రీవియస్ హిస్టరీ